నిన్నే నేను రాత్రే ప్రస్తావించాను ఒకటి. జే స్టూడియోలో పెట్టాను ఒక వార్త. ఫోటోలు జనాలు చూపెట్టి రేపు రాలేదంటారు చూడండి అని. ఇవాళ ఈనాడు జ్యోతి రెండో అయ్యే రాసినాయి. సిద్ధమా జనంపై యుద్ధమా, జనాల్ని బలవంతంగా పట్టుకొచ్చారు, వాళ్ళు చివరికి మీటింగ్ బిగిన్ అవుతుండగానే పారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, చివరికి బలవంతంగా ఆపారు, పోలీసులు బతిన్లాడి కూర్చోబెడుతున్నారు. ఇది వీళ్ళు రాసుకొచ్చినటువంటి వార్త. ఓ పక్కన జనం ఏమనుకుంటారు అనే ఫీలింగ్ ఎప్పుడో చచ్చిపోయింది. మేము ఏదనుకుంటే అదే జనం అనుకోవాలన్నటువంటి ఇంకా పాతకాల భ్రమంలోనే ఉన్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే డబ్బులు పంపిణీ, మందు ఖచ్చితంగా ఇస్తున్నారు. తెలుగుదేశానికి కూడా అంతే కదా, చంద్రబాబు గారిని చూసి ఎగబడొస్తున్నారా ఏంటి? బట్ గ్యాదరింగ్ ఎంత అన్నటువంటిది ముఖ్యం. ఇక్కడ డబ్బులు లేకుండా వచ్చేది ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రం. నిజం నిర్భయంగా మాట్లాడుకోవాలి, అబద్ధాలు ఎందుకు మాట్లాడుకోవాలి మనం? పవన్ కళ్యాణ్కి డబ్బులు లేకుండా వస్తారు. వాళ్ళ బళ్ళల్లో పెట్రోల్ పోయిస్తేనో, ఆ కార్లలో పెట్రోల్ పోయిస్తేనో చక్కగా వస్తారు, సిన్సియర్గా చేస్తారు. అట్లాగే అది వాళ్ళకు ఉన్నటువంటిది. పవన్ కళ్యాణ్కి ఒక్కడికే ఆ ఎసెట్ ఉంది, మిగతా వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు తీసుకుని వస్తారు. అది జనాల్ని పోగేసుకురావడం నడుస్తుంది. కార్యకర్తలు డబ్బులు తీసుకోరు, మిగతా ఈ జనాల్ని అక్కడికి రావడానికి నిండుగా నడుస్తుంది. రెండవది, ఓ పక్కనేమో జనం లేరంటారు, ఇంకో పక్కనేమో బస్సులు నిండిపోయినాయి, ట్రాఫిక్ నిండిపోయింది అంటారు. ఏదో ఒకటి చెప్పాలి కదా. జనం రానప్పుడు బస్సులతో ఉన్న ట్రాఫిక్ అంతా ఎట్ట నిండిపోతుంది? అంత ఫుల్ జనాన్ని చూసినా కూడా రాలేదని చెప్పేటటువంటి స్టేజీలో, లేదా వచ్చి పారిపోయారు, అక్కడ దాకా వచ్చినప్పుడు పారిపోతాడా? కామన్ సెన్స్ లేదు మాకు. మేము చేసేటువంటిది మా ఇష్టం వచ్చింది జర్నలిజం. జనాలు వెర్రి పుష్పాల్లాగా నమ్ముతారనేటువంటి ఈ వెర్రి పుష్పాల వార్తలే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య.